హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రియా రవిలోచన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే మనం భక్తి టీవీ ఛానల్ వాళ్ళు నడిపించే కోటి దీపోత్సవంకి అయితే వచ్చేసాం. లాస్ట్ 13 ఇయర్స్ నుంచి భక్తి టీవీ ఛానల్ వాళ్ళు కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని జరుపుతున్నారని చాలామందికి తెలుసు. ఇదైతే హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో అయితే జరుగుతుంది. భక్తి టీవీ వాళ్ళు నడిపించే ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంకి ఎటువంటి టికెట్స్ అయితే ఉండదు, ఎవరైనా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఈ కోటి దీపోత్సవం అయితే నవంబర్ 9th నుంచి నవంబర్ 25th వరకు ఎవ్రీడే కోటి దీపాలను అయితే వెలిగిస్తారు. ఈ కోటి దీపాలను వెలిగించడానికి కావలసిన సామాన్లన్నీ వాళ్ళే ఇస్తారు, మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. నవంబర్ 9th నుంచి నవంబర్ 25th వరకు జరిగే ఈ కోటి దీపోత్సవం అనే కార్యక్రమం డైలీ ఈవినింగ్ 5:30కి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం ఎలా జరిగింది ఏంటి అనే దానికోసం మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మీదుగా తొలి కార్తీక దీపం వెలిగిన తర్వాతే మీ ముందున్నటువంటి దీపాలు వెలిగిస్తారు. అది మనం కార్యక్రమం ప్రారంభం నుంచి పెట్టుకున్నటువంటి నియమం. దయచేసి చేస్తున్నారు. అలాగే ఈనాటి కార్యక్రమంలో భాగంగా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మహా సహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనామృతం కూడా ఉంటుంది. ఇంతటి విశేష కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా వర్గం నుంచి విచ్చేసినటువంటి శ్రీ శారదా. కోటి దీపోత్సవం కార్యక్రమంలో ప్రతిరోజు మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల నుంచి దేవతామూర్తులను తెప్పించి వారికి కళ్యాణం మరియు వివిధ రకాలైన పూజలు జరిపిస్తారు. ఈ రోజైతే కోటి దీపోత్సవం డే 7 కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగ క్షేత్రమైన తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి వారి కళ్యాణం అయితే జరిపిస్తున్నారు, చూసేయండి. కోటి దీపోత్సవం జరిగే ప్రతిరోజు స్వర్ణలింగాభిషేకం మరియు వెండి బిల్వ పత్రములతో బంగారు పుష్పములతో శివయ్య పూజలు అందుకుంటారు. నిండు పున్నమి వెన్నెల వెలుగుల్లో శివాభిషేకం మరియు అరుణాచలేశ్వర స్వామి కళ్యాణం చాలా ఘనంగా అయితే జరిగింది. అంతేకాకుండా ఈ రోజు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రసంగాలు కూడా ఉన్నాయి. శివుని ముందు కోటి దీపాలు వెలిగించడానికి ఒత్తులు, నూనె మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనమేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నేనైతే 2 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నా కూడా ఇదే ఫస్ట్ టైం కోటి దీపోత్సవం కార్యక్రమానికి రావడం. టోటల్గా ఇక్కడ పర్ఫార్మెన్సెస్, సాంగ్స్ అన్నీ చూసి గూస్ బంప్స్ వచ్చేసాయి. వృషభారూఢ నకారాయ నమో నమః నమో నమః. ఓం స్వర్ణలింగాయ నమః. భగవానికి పరమ పవిత్రమైన వెండి కొండపై ఉండే ఆ బంగారు లింగానికి వెండి బిల్వదళములు మనం సమర్పణ చేయబోతున్నాం. భక్తులందరి తరపున ఒక్కసారి కళ్ళకెత్తుకోండి అందరూ కూడాను. స్వర్ణలింగేశ్వర భగవానికి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. పరమ పవిత్రమైన బంగారు పుష్పములను ఒక్కసారి కళ్ళకెత్తుకోండి. మీరందరే స్వయంగా ఆరాధించినట్టుగా భావన చేయండి. స్వర్ణలింగేశ్వర భగవానికి, కోటిలింగేశ్వర భగవానికి. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో ముక్త కంఠంతో అందరూ చెప్పండి. కోటిలింగేశ్వర భగవానికి, అరుణాచలేశ్వర భగవానికి. పుష్పార్చన జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా శివాయ నమః అంటూ శివాయ నమః, శివాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామాలయే నమః, ఓం నగాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధుర. ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి, ఉజ్జయిని
భూమి. ఈ పంచభూతాలు శివస్వరూపమే. అందుకు ప్రతీకగా ఆ పరమేశ్వరుడు మన పుణ్యభూమిపై పంచభూత లింగ రూపాల్లో వెలిశాడు. వాటికే విధి మధు మదన ధగమగనికి రజుర వర విభవ వరణ హరణ యంత్ర నియంత్రిత స్వతంత్ర స్యాద భూతస్య త్రిభువన లక్ష్మి ముఖమండల మండనాదమాన హార మధ్య మహానాయకమణి ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివ 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 శివాయ నమః హర 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 హరాయ నమః హర శివ శివాయ నమః శివ 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 శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః నుంచి ఆది దంపతులు వేంచేసి కోటి దీపోత్సవ వేదికపై మనకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అరుణాచలం నుంచి వేంచేసినటువంటి అర్చక వరేణ్యుల్ని కళ్యాణ క్రతువు ప్రారంభించవలసిందిగా మనవి. అరుణాచలేశ్వర భగవానికి అరుణాచలేశ్వర భగవానికి రెండు చేతులు పైకెత్తి అరుణాచలేశ్వరుని నమస్కారం చేసుకోండి. అరుణాచలేశ్వర భగవానికి అమ్మవారిని ధరింపజేయబోయే కంకణం దర్శనమిస్తోంది. కళ్ళ కట్టుకోండి భక్తులందరూ కూడాను. అభిగతమాతాకి ఓం బృహత్తానం చంద్రవత వృద్ధాశ్రియం కృష్ణభోజన సుగత ముక్రమేయం ఇంద్ర స్తోమేన పంచదశేన మధ్యమిధం వాసేన సగరేణ రక్షా రక్షా కంకణధారణ మహోత్సవ కంకణాన్ని నమస్కారం చేసుకోండి.
अखंडरुद्राय श्री अरुणाचलेश्वर भगवते वराय ओम पराशक्ति परात्मशक्ति త్రికారణేయ ప్రవరా అందరూ కళ్ళకట్టుకోండి. వివాహమైన మహిళలు మీ మాంగళ్యములను కూడా కళ్ళకట్టుకోండి. అమ్మవారి మాంగళ్య బలం మీ అందరికీ కలుగుతుంది. సకల సౌభాగ్యాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి వేళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు భక్తులందరి తరపున అరుణాచలేశ్వర దంపతులకి నూతన వస్త్రముల సమర్పణ, పట్టు వస్త్రముల సమర్పణ జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. పుష్పావదే అశోకే పరమేణ పరాహుత అల్పాయ హజత్పరే తీర్థపారయిస్తా ఓం పుష్పావదే అశోకే పరమేణ పరాహుత అల్పాయ హజత్పరే తీర్థపారయిస్తా बहुपुत्रलाभं सततं वत्सरं जयन्ति वक्त्राभ्यां
कमलाब्जे भाग्यलक्ष्मी करदलकमले सर्वदा दानलक्ष्मी दूरदट्टे वीरलक्ष्मी हृदय सरोजे पूर्णकारुण्यलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी सर्वगुणगुणा आडम्बरे జ్వాలా మహోత్సవంతో జ్వాలాతోరణ మహోత్సవం వేళ అందరూ శివనామ స్మరణ చేస్తూ ఉండాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ జ్ఞానాన్ని పొందేటువంటి దగ్గర మార్గం మానవుడికి మాత్రమే ఉన్నది అన్నారు. అన్ని ప్రాణులకు లేదు, మానవుడికి మాత్రమే అటువంటి సుఖ సంపత్తులు మీకు దొరుకుతుంది అని అంటూ భక్తి టీవీ వారికి కూడా మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జ్వాలా తోరణ మహోత్సవం సీఎం గారి చేతుల మీదుగా జరిగిన తర్వాత కోటి దీపాలను వెలిగించడం స్టార్ట్ చేస్తారు. ఈ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఉండి చూసిన గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య సమక్షంలో కోటి దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు గౌరవనీయులు మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని, వారి సతీమణి శ్రీమతి గీతారెడ్డి గారిని, అలాగే మా ఆత్మీయ చైర్మన్ శ్రీ రేపటి రోజున ఈ కోటి దీపోత్సవ మండపానికి శివతనయుడు వేయించేస్తున్నాడు. ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ని చేయాలనే ఆలోచన వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.